హాయ్ అండి, నేను మీ చంద్రకళ. వెల్కమ్ టు చంద్రకళ మ్యాథ్స్ వరల్డ్. ఈరోజు మనము మ్యాథ్స్ ట్రిక్స్ ఇంతకు ముందు క్లాస్లో మనం చెప్పుకున్నలాగే ఇంకా కొన్ని ట్రిక్స్ చూద్దాం. ఇప్పుడు హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్ ఇన్ స్క్వేర్ రూట్ ఆఫ్ 3923255968881. దీనికి స్క్వేర్ రూట్లో ఎన్ని డిజిట్స్ వస్తాయో మనం ఫైండ్ అవుట్ చేయాలి. సో మామూలుగా చేయడం చాలా కష్టం కాబట్టి దానికి ట్రిక్ చూడండి. ఇఫ్ ఎన్ కేస్ ఎన్ ఈజ్ ఈవెన్, ఎన్ అంటే ఏంటంటే నంబర్ ఆఫ్ నెంబర్స్ ఇన్ ద స్క్వేర్ రూట్ అనమాట. ఒకవేళ ఇది ఈవెన్ అయితే n/2 అనే నంబర్ చేస్తే మనకు ఈజీగా అవే మనకి డిజిట్స్ అవుతాయి అన్నమాట స్క్వేర్ రూట్కి. ఇఫ్ ఇన్ కేస్ ఎన్ ఆడ్ అయితే n+1/2 అవుతుంది అనమాట. ఇప్పుడు చూడండి 1 2 3 4 5 6 7 8 9 10 11 12 ఉన్నాయి. 12కి ఈవెన్ కాబట్టి n/2. సో 12/2 చేస్తే 6 వచ్చింది. 6 డిజిట్స్ ఉంటాయి స్క్వేర్ రూట్లో. అలాగే ఇంకొక నెంబర్ చూడండి. స్క్వేర్ రూట్ ఆఫ్ 489632579. 1 2 3 4 5 6 7 8 9. 9 అనేది ఆడ్ నెంబర్. ఆడ్ నెంబర్ అయినప్పుడు n+1/2. n+1/2 9+1/2 10/2 అవుతుంది. క్యాన్సిలేషన్ చేస్తే 5 వస్తుంది. సో హౌ మెనీ డిజిట్స్ ఆర్ దేర్? 5 డిజిట్స్ వస్తాయి అన్నమాట ఆన్సర్. నెక్స్ట్ చూడండి. ఎనీ రిపిటేటివ్ 6 డిజిట్ నెంబర్ ఈజ్ ఆల్వేస్ డివిజిబుల్ బై 7, 11, 13 అండ్ 37. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ అండి. ఏదైనా సిక్స్ డిజిట్ నెంబర్ రిపీటెడ్గా వస్తే ఏ నెంబర్స్తో మల్టిప్లై అవుతుంది, అది డివిజన్ అవుతుంది. 7తో, 11తో, 13తో అండ్ 37తో ఏ నెంబర్ అయినా చెక్ చేసుకోవచ్చు. చూడండి 6 టైమ్స్ 2 వేసాను. 2 2 2 2 2 6 టైమ్స్. అది 7తో డివిజిబుల్ అవుతుంది, 11తో డివిజిబుల్ అవుతుంది, 13తో 17తో. కావాలంటే చెక్ చేసుకోండి. 8 కూడా చూసాను. అంటే ఈవెన్ నెంబరే అవుతుందేమో అని మళ్ళీ ఆడ్ నెంబర్ కూడా ఒకసారి చూసుకోండి. 3 తీసుకున్నాను. 3 తీసుకున్నప్పటికీ అది కూడా 7తో, 11తో, 13తో అండ్ 37తో మల్టిప్లై అవుతుంది అనమాట. 13 అండ్ 37. 7, 11, 13 and 37. నెక్స్ట్ ఇంకొకటి చూడండి. a⁴n+b⁴n ఈజ్ డివిజిబుల్ బై a+b. a⁴n+b⁴n అనేది a+bతో డివిజిబుల్ అవుతుంది. ఎప్పుడు? ఇఫ్ n ఈజ్ ఆడ్ అయినప్పుడు మాత్రమే. చూడండి ఒక ఎగ్జాంపుల్ వేసాను. 4³ + 5³ 4, 5 ఇవి కాదు ఆడ్ కావాల్సింది. n మాత్రమే ఆడ్ నెంబర్ అవ్వాలి. పవర్లో ఉండే నెంబర్ ఇక్కడ 3 అనేది ఆడ్ నెంబర్ కదా. సో 4 + 5 ఇప్పుడు a+b అంటే బేసెస్ అనమాట. 4 + 5 అంటే 9తో ఈ నెంబరు కంపల్సరీ డివిజిబుల్ అవుతుందన్నమాట. ఎప్పుడు? ఆడ్ నెంబర్ అయినప్పుడు మాత్రమే. ఇది ఒక ట్రిక్ అనమాట. అంటే అంత ప్రాబ్లం చేయకుండా మనం డైరెక్ట్గా చూసిన వెంటనే చెప్పేయచ్చు అనమాట. చూడండి, ఇలాంటి ట్రిక్స్ మరిన్ని కావాలంటే మన యూట్యూబ్ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.